వస్తున్నాం మన గురుగారు చెప్పిన ప్రకారం కూడాను మేమందరం కూడా మేదని రూములు ఇచ్చారు మాకు. అక్కడ పడుకున్నాం. అక్కడ నిద్ర లేకపోవడం, ముందు రోజు లేకపోవడం వల్ల మా తమ్ముడు గారు అబ్బాయి ఇక్కడే ఉన్నారు, గంగాధరుని. ఈ కోణంలో పడిపోయాడు. పడిపోయి ఈ చెయ్యి ఒకటే కనిపిస్తుంది. చుట్టూ 100 మంది ఉన్నారు కానీ ఎవరు చూడలేదు. అంటే చూసే ఉంటారు, ఆడుకోవడానికి వెళ్ళిపోయారేమో. ఫుల్గా వాటర్ ఉంది, ఫుల్లాగే అందరూ ఉన్నారు. ఆ తర్వాత ఏదో బొమ్మలు పట్టుకొని కనిపిస్తుంది. అంత స్వచ్ఛమైనటువంటి పాండురంగారు అన్న దానికి నిదర్శనం మేమే ప్రత్యేకంగా దిగి వారిని రక్షించి ఒడ్డుకి తీసుకొచ్చి పొట్టలో నీళ్లు కట్టించి వారి చేత మాట్లాడించి, మీ నాన్నలు ఎక్కడున్నారు, నిన్ను ఎవరు తీసుకొచ్చినారంటే మా దగ్గరికి ఆయన తీసుకొచ్చి మాకు అప్పచెప్పి మమ్మల్ని తిట్టి, పిల్లలు నాకు వదిలేయకండి అని తిట్టి వెళ్ళిపోతూ మాయమైపోయిన మళ్ళా అతన్ని నేను చూద్దామంటే కనపడలేదు ఎక్కడ పోవడానికి. అదే పాండురంగ గారి తాలూకా స్వచ్ఛంగా మన కళ్ళ ముందే జరిగింది. అప్పటి నుంచి కూడా పెరిగారు. చాలా మంది భక్తులకి ఉదాహరణ అయినటువంటిది మేమే దానికి స్వచ్ఛందంగా ఉన్నటువంటి సాక్షి. అంచేత వాళ్ళు ఎప్పుడైనా సరే మేము